మిల్లెట్ ఫ్లవర్‌తోని ఎక్కువగా జావలాగా లేదా టిఫిన్స్‌కి లేదా అన్నంకి బదులుగా తింటుంటాం కదా! అయితే మరి మిల్లెట్ ఫ్లవర్‌తో స్నాక్స్ చేయాలంటే టేస్ట్ బాగోదని చాలామంది చేసుకోరు. మరి ఈరోజు వీడియోలో అయితే సజ్జల పిండి ఉంటుంది కదా! మిల్లెట్స్‌లో ఒక రకమైన సజ్జలు. దాంతోని జంతికలు చేసి చూపిస్తాను. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ మిల్లెట్ ఫ్లవర్ జంతికలకి ఫ్యాన్ అయిపోతారింకా. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే ఈ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసేయండి. ఫస్ట్ అయితే జంతికల కోసం ఒక కప్పు సజ్జల పిండిని తీసుకుంటున్నాను. దీన్నే బాజరా ఫ్లార్ అని, పర్ల్ మిల్లెట్ అని కూడా అంటారు. ఏ కప్పుతో అయితే సజ్జల పిండి వేసానో అదే కప్పుతోని హాఫ్ కప్పు బియ్యం పిండిని వేస్తున్నాను. సేమ్ అదే కప్పుతోని పావు కప్పు శనగపిండిని కూడా వేస్తున్నాను. ఇప్పుడు మిక్సర్ జార్లోని 8-10 పచ్చిమిరపకాయలు, ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసి మనం మెజర్ చేసి పిండి ఉంచుకున్నాం కదా అందులో వేసేయాలి. ఇప్పుడు ఈ పిండిలోని తగినంత ఉప్పు, ఇంకా 3-4 స్పూన్లు నువ్వుల్ని వేసుకోవాలి. మిల్లెట్ ఫ్లవర్‌లోని నీళ్లు చాలా అంటే చాలా తక్కువ పడతాయి. సో, ఇందులో నీళ్ళేసి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలపాలి. మిల్లెట్స్‌తో ఏ స్నాక్ చేసినా గానీ కొంచెం చిరుచేదులా అనిపిస్తుంది కదా! అందుకనే ఇందులో బియ్యం పిండి, ఇంకా శనగపిండి 2 వేశాననమాట. ఈ 2 వేయడం వల్ల ఏంటంటే ఆ చిన్న చేదు అనేది కూడా ఉండదు. ప్లస్ ఇంకా ఈ రెండూను బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి. పిండిని ఇలా కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాల్లో దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. జంతికలు వేయించుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేశాను. మనం పప్పులతో చేసుకునే జంతికలు అవి అయితే మనం హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటాం కదా! కానీ మిల్లెట్ ఫ్లవర్‌తో చేసుకునేవి మాత్రం హై ఫ్లేమ్‌లో పెట్టి చేయకూడదు. అలా చేస్తే జంతికలు చాలా తొందరగా మాడిపోతాయి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టేసి అప్పుడు జంతికలు వేసుకోవాలన్నమాట. వాటిని అలాగే ఫ్రై అవ్వనివ్వాలి. కలుపుతూ ఉండాలి కంటిన్యూయస్‌గా. ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ జంతికలు ఫ్రై అయ్యే టైం అనేది చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే ఇందులో స్టార్చ్ కంటెంట్ చాలా తక్కువ ఉంటది కదా! సో, అందుకనే క్రిస్పీగా తొందరగా అయిపోతది. నార్మల్‌గా వేరే పప్పులతో చేసుకునే జంతికలైతే మనకొక 7-8 మినిట్స్ టైం పడుతుంది. కానీ ఈ జంతికలకి 3-4 మినిట్స్‌లోనే ఫ్రై అయిపోతాయి. పైగా ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇంకో 5 సెకండ్స్‌లోని జంతికలు ఫ్రై అయిపోతాయి అనేటప్పుడు ఫ్లేమ్‌ని హైలో పెట్టుకొని అప్పుడు జంతికలు బయటకు తీసేయాలి. ఈ జంతికలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవు కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. అంటే నెల లేదా 2 నెలలైతే కొన్ని జంతికలు ఆయిల్ స్మెల్ వచ్చేస్తాయి కదా! కానీ ఈ జంతికలు ఆయిలీ స్మెల్ అయితే రాదు. జంతికలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నారనుకోండి, అస్సలు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.